శ్రీమహావిష్ణువు నివసించే వైకుంఠం అంటే పరమ పవిత్రమైన చోటు. అక్కడ ద్వారపాలకులుగా ఉండే జయవిజయులు ఎప్పుడూ స్వామి సేవలో తరిస్తుంటారు. కాని అంతటి మహానుభావులకు కూడా శాపం తప్పలేదు. ఒక చిన్న పొరపాటు వల్ల వారు వైకుంఠాన్ని వదిలి భూమిపై రాక్షసులుగా పుట్టాల్సి వచ్చింది. అది కూడా విష్ణుమూర్తి చేతిలోనే మరణించేలా. అసలు ఆ శాపం ఎవరు ఇచ్చారు? 3 జన్మల వెనుక ఉన్న మర్మం ఏంటి? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వచ్చారు. వారు మహాజ్ఞానులు, ఎప్పుడూ 5 ఏళ్ల బాలుర రూపంలోనే కనిపిస్తారు. వారు 6 ద్వారాలు దాటి 7వ ద్వారం వద్దకు రాగానే జయవిజయులు వారిని అడ్డుకున్నారు. స్వామి ఇప్పుడు విశ్రమిస్తున్నారు, మీరు లోపలికి వెళ్లడానికి వీల్లేదు అని వారించారు. సనత్కుమారులు ఎంత చెప్పినా జయవిజయులు వినలేదు. సరే కదా, కొంచెం అహంకారంతో ప్రవర్తించారు. దీనితో ఆగ్రహించిన మునులు, వైకుంఠంలో ఉండాల్సిన వారికి ఉండాల్సిన వినయం మీలో లేదు. కాబట్టి మీరు ఈ పవిత్ర స్థానానికి అనర్హులు. భూలోకంలో రాక్షసులుగా జన్మించండి అని శపించారు. విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి అక్కడికి వచ్చారు. మునుల శాపాన్ని వెనక్కి తీసుకోలేమని, కాని జయవిజయులకు 2 మార్గాలు ఇస్తానని చెప్పారు. 7 జన్మల పాటు విష్ణు భక్తులుగా భూమిపై పుట్టడం, 3 జన్మల పాటు విష్ణువుకు శత్రువులుగా పుట్టడం. జయవిజయుల ఎంపిక: స్వామికి దూరంగా 7 జన్మలు ఉండలేమని, శత్రువుగానైనా సరే నిరంతరం స్వామినే తలుచుకుంటూ త్వరగా 3 జన్మలు పూర్తి చేసుకుని వైకుంఠానికి వస్తామని వారు రెండో ఆప్షన్ ఎంచుకున్నారు. అలా జయవిజయులు 3 జన్మల్లో అత్యంత శక్తివంతమైన రాక్షసులుగా పుట్టి విష్ణువు అవతారాల చేతిలో మోక్షం పొందారు. మొదటి జన్మ సత్యయుగం హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు. వీరిని సంహరించడానికి విష్ణువు వరాహ మరియు నరసింహ అవతారాలు ఎత్తాడు. రెండవ జన్మ త్రేతాయుగం రావణుడు మరియు కుంభకర్ణుడు. వీరి సంహారం కోసం సాక్షాత్తు శ్రీరాముడు అవతరించాడు. మూడవ జన్మ ద్వాపర యుగం శిశుపాలుడు మరియు దంతవక్త్రుడు. వీరిని శ్రీకృష్ణుడు సంహరించి వారికి శాపవిముక్తి కలిగించాడు. ఈ కథ వెనుక ఉన్న గొప్ప విషయం ఏంటంటే, భగవంతుడికి భక్తుడి కంటే శత్రువే ఎక్కువ దగ్గరగా ఉంటాడట. ఎందుకంటే భక్తుడు ఎప్పుడో ఒకసారి దేవుడిని తలుచుకుంటాడేమో కాని, శత్రువు మాత్రం భయం వల్లనో ద్వేషం వల్లనో ప్రతిక్షణం భగవంతుడి నామస్మరణే చేస్తాడు. జయవిజయులు తమ స్వామిని త్వరగా చేరుకోవడానికి శత్రుత్వాన్ని కూడా ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఈ 3 రాక్షస జంటలలో మీకు అత్యంత శక్తివంతమైన వారు ఎవరు అనిపిస్తుంది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి పౌరాణిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.